ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. రెగ్యులర్గా నేను 20 and 200 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తా కదా, దాన్ని యూజ్ చేసి నేను ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకుంటా, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకుంటా, అండ్ మనకి మేకర్ అంటే ఎవరు, టేకర్ అంటే ఎవరు, అంటే మనం లిమిట్ ఆర్డర్ పెడితే మనకి బ్రోకరేజ్ ఎంత పడుతుంది, అలాగే మార్కెట్ ఆర్డర్ పెడితే బ్రోకరేజ్ ఎంత పడుతుంది, అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా దాంతోపాటు బిట్ కాయిన్లో నా ఎనాలిసిస్ ఏంటి అదంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మీకు ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే మీకు ఇక్కడ రైట్ సైడ్లో యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఓకే, యూపీఐ ద్వారా మనం మనీ యాడ్ చేసుకోవాలంటే అప్ టు 1 lakh వరకు యాడ్ చేసుకోవచ్చు. అదే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మనీ యాడ్ చేసుకోవాలంటే దీనికి లిమిట్ ఉండదు అనమాట. మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు మనీ. ఓకే, నేను ఆల్రెడీ మనీ ఎలా యాడ్ చేయాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని ఆ వీడియో ఆల్రెడీ నేను చేసిన. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ పైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మార్కెట్స్ అని, ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని. నేను రెగ్యులర్గా అయితే ఫ్యూచర్స్లోనే ట్రేడ్ చేస్తూ ఉంటా, ఆప్షన్స్లో అయితే చేయను. ఎందుకంటే ఆప్షన్స్లో డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మూమెంట్ లేకపోతే ప్రీమియం డికే అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను మోస్ట్లీ ఫ్యూచర్స్లోనే ట్రేడ్ చేస్తూ ఉంటా. అయితే ఇక్కడ మార్కెట్స్ ఉంది కదా, మార్కెట్స్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకి బీటీసీ, ఈథీరియం ఇవన్నీ వస్తుంది కదా, ఇవి ఎంత ట్రేడ్ అవుతుందో దీని వాల్యూ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇది ఎంత పర్సెంట్ మైనస్ ఉంది, ఎంత పర్సెంట్ ప్లస్ ఉంది, ఇవంతా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. ఓకే, మీకు ఇక్కడ ఆప్షన్స్, ఫ్యూచర్స్ రెండు ఉన్నాయి కదా. అయితే ఆప్షన్స్ పైన ఇక్కడ మీకు వాచ్ లిస్ట్ అని ఉంది. వాచ్ లిస్ట్లో కూడా మీరు రెగ్యులర్గా ఏది చేయాలనుకుంటున్నారో అది వాచ్ లిస్ట్లో మీరు పెట్టేసుకోవచ్చు. ఓకే, స్టార్స్ ఉన్నాయి కదా, స్టార్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇలా వాచ్ లిస్ట్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, చాలా కాయిన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. దేంట్లోనైనా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీటీసీలోనేమో 200x వరకు లివరేజ్ ఉంది మనకి ఇక్కడ. ఈథీరియంలో 200x, సోలానా 100x ఉందన్నమాట. ఇందులో మనం ఎందులోనైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎంత లివరేజ్ ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనము వాచ్ లిస్ట్లో పెట్టాలి అనుకుంటే ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి వాచ్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. ఇది నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన కదా, మీరు ఇక్కడ చూడొచ్చు, వాచ్ లిస్ట్లోకి వచ్చేస్తుంది చూడండి. ఓకే, ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను ఇది వైట్ కలర్ థీమ్ పెట్టుకున్నా. మీరు ఇంకా ఇది డార్క్ కలర్ కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు రైట్ సైడ్లో సెట్టింగ్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇది డే టైమ్ థీమ్ ఉంటుంది, ఇది నైట్ టైం థీమ్ ఉంటుంది. ఇది డార్క్ ఉంటుంది, ఇది వైట్ ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా వైటే పెట్టేసుకుంటా. మీరు డార్క్ కలర్ కావాలనుకున్నా డార్క్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నేను నిన్న బీటీసీలో నా వ్యూ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అది ఒకసారి మీకు చూపిస్తా చూడండి. నెక్స్ట్ వన్స్ ఇది ఒకవేళ ఇది క్రాస్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఇవేమీ డిస్టర్బ్ చేయలేదు, జస్ట్ నేను నిన్న ఉన్నదే మీకు చూపిస్తున్నా. నేను ఆల్రెడీ ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నీ ఇవి డ్రా చేసి పెట్టేసుకున్నా కదా. నేను చెప్పేటప్పుడు మార్కెట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది నిన్న. ఓకే, ఒకవేళ ఈ జోన్ క్రాస్ అయితే ఇక్కడ వరకు వచ్చేలా ఇక్కడికి వచ్చి ఇక్కడ టచ్ చేసి వెళ్ళొచ్చు. 10 minutes టైం ఫ్రేమ్లో మీకు ఒకసారి చూపిస్తా. 10 minutes టైం ఫ్రేమ్లో 200 టచ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పిన కదా. ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. నేను ఏదైతే జోన్ డ్రా చేసి పెట్టానో మళ్ళీ రెసిస్టెన్స్ అని,
అక్కడ నుండి మళ్ళీ మార్కెట్ కింద పడింది. అయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ జోన్ క్లియర్ అయితే ఇక్కడ ఉన్న సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇది క్లియర్ అయ్యి ఇది క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ జోన్ ఇది ఉంటుంది అని చెప్పిన కదా, సేమ్ అక్కడికే వచ్చింది చూడండి. నేను పేపర్ ట్రేడ్ చేసిన అది ఆ వీడియో క్లిప్ కూడా ఉంది, నేను మీకు ప్లే చేస్తా. ఓకే, అయితే ఇక్కడ మనం డైరెక్ట్ ఎంట్రీ తీసుకోలేము కదా, డైరెక్ట్గా ఎంట్రీ తీసుకోకుండా చిన్న స్టాప్ లాస్ ఏదైనా వస్తే తీసుకుంటాం కదా. నేను ఇది ఎలా తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రెగ్యులర్గా తీసుకునే పాయింట్ దాని ప్రకారమే నేను తీసుకున్నా. ఇది మనం సపోర్ట్ జోన్, ఇది ఫస్ట్ ఇది క్రాస్ అయినంతసేపు సపోర్ట్ జోనే కదా, వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది క్రాస్ అయినంత వరకు ఈ లెవెల్లో మార్కెట్ ఇదే లెవెల్లో ఉన్నప్పుడు ఇది సపోర్ట్ జోనే అవుతుంది మనకి. ఓకే, ఈ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత, ఈ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ పిన్ బార్ వచ్చింది చూడండి 20 దగ్గర నుండి. ఈ 200 అనేది ఇలా ఉంది, ఇదేమో ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది కిందికి, డౌన్ సైడ్ ఉంది 20 అనేది. ఇక్కడ ఒక పిన్ బార్ వచ్చింది, ఈ పిన్ బార్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా, ఈ పాయింట్లో నేను ఎంట్రీ తీసుకున్నా. దీనికి నాకు స్టాప్ లాస్ వచ్చేసి 452 పాయింట్స్ వచ్చింది. ఓకే, నేను టార్గెట్ వచ్చేసి ఫస్ట్ రెగ్యులర్గా అయితే మనం 1:2కి పెట్టేసుకుంటాం కదా, అయితే నా వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత నా టార్గెట్ మాత్రం ఇదే ఉండే. అయితే 1:2 రాగానే వెంటనే నేను ఇక్కడి వరకు నా టార్గెట్ పెట్టేసుకున్నాను అనమాట. ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తా, చూడొచ్చు మీరు. ఓకే, ఇలా చిన్న స్టాప్ లాస్ ఏమైనా వస్తే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ ఎంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, మనకి స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, టార్గెట్ మంచిగా రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట. వన్స్ మనకి ఇక్కడ ఈ జోన్ క్లియర్ అయిపోయింది, ఇక్కడ ఇది క్లియర్ అయిపోయిన తర్వాతనే 20 దగ్గర చిన్న స్టాప్ లాస్తో మనం టార్గెట్ ఎంట్రీ తీసుకున్నాం, టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోయింది. అట్లా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ ఈ జోన్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ జోన్కి వచ్చింది కదా, ఈ జోన్ వచ్చి ఇది క్రాస్ అయింది, క్రాస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జోన్ ఇదంతా ఖాళీ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ మనకి సపోర్ట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది మనకి. ఇట్లా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఒక సపోర్ట్ జోన్ క్రాస్ అయింది, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, లేదు ఒక రెసిస్టెన్స్ క్రాస్ అయింది, ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయింది, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, అట్లా చెక్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట. అయితే నేను నిన్న నా వ్యూ ఇది ఒకవేళ ఇది క్రాస్ చేసి ఉంటే ఇక్కడ 200 వరకు నా వ్యూ అనుకున్నా కదా, బట్ అక్కడ క్రాస్ చేయలేదు, అక్కడ నుండే రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేసింది. నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం ఒకసారి. అయితే నేను 10 మినిట్స్లో మీకు ఎంట్రీ చెప్పిన కదా, 15 మినిట్స్లో చూడండి, 15 మినిట్స్లో ఎంట్రీ ఇక్కడ వచ్చింది. ఓకే, టార్గెట్ 1:2. ఇట్లా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి ఎక్కడ తక్కువ స్టాప్ లాస్ వస్తుందో మోస్ట్లీ దానికే ప్రిఫర్ చేయాలి. అంటే స్టాప్ లాస్ ప్రకారం మనకి స్టాప్ లాస్ ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, అక్కడ మనకి టార్గెట్ ఉందా లేదా, 1:2 వస్తుందా రావట్లేదా, ఆ టార్గెట్ అనేది ఎక్కడి వరకు ఉంది, 1:1 వరకే ఉందా, 1:2 వరకు ఉందా, అది చెక్ చేసుకొని తీసుకోవాలి. రెగ్యులర్గా మనం 1:2కి ట్రై చేస్తేనే నెక్స్ట్ డే ఒకవేళ మనకి లాస్ వచ్చినా కూడా కాస్ట్లో ఉంటాం అనమాట. అట్లా రెగ్యులర్గా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మనం నెక్స్ట్ టేకర్ అంటే ఎవరు, మేకర్ అంటే ఎవరో చూద్దాము. ఓకే, మనం ట్రేడ్ చేసే ప్రతిసారి మనమే డిసైడ్ అవ్వాలి టేకరా మేకరా అని. అసలు టేకర్ అంటే ఎవరో మేకర్ అంటే ఎవరో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, ఇప్పుడు మనం మేకర్ అంటే ఎవరో టేకర్ అంటే ఎవరో చూద్దాం. అయితే ఫస్ట్ మనం మేకర్ అంటే ఎవరో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ట్రేడ్ మిస్ అయ్యారే అనుకోండి, ఇక్కడ పెట్టిండ్రు, ఇక్కడ వరకు టార్గెట్ అని పెట్టుకున్నాం కదా, ఈ ట్రేడ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆల్రెడీ మూవ్మెంట్ పోయింది, ఇది మిస్ అయిపోయినాం. మనం మిస్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఉంది, ప్రైస్ ఇక్కడ ఉంది అనుకోండి, ఈ ట్రేడ్ని మనం మిస్ అయినాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మార్కెట్ చాలా హైలో ఉంది, నేను ఇప్పుడు తీసుకోను, నెక్స్ట్ ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువలో లోకి వచ్చినప్పుడు నేను తీసుకుంటా అని మీరు అనుకున్నారనుకోండి, ఇక్కడ మీరు లిమిట్ ఆర్డర్ పెట్టేసి పెట్టుకున్నారనుకోండి, లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు ఎక్స్చేంజ్కి మీరు ఆల్రెడీ లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నారని అర్థమైపోతుంది. అంటే మనం ఇక్కడ మార్కెట్కి లిక్విడిటీ క్రియేట్ చేసినట్లు, మనం ఇక్కడ బై చేయలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతనే తీసుకుంటా, నేను ఇక్కడ ఈ హైలో తీసుకోను, ఈ కిందికి వచ్చిన తర్వాత లోలోనే నేను తీసుకుంటా, తక్కువ ప్రైస్ దగ్గరే తీసుకుంటా అని చెప్పేసి మీరు లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే ఇక్కడ మనం లిక్విడిటీ క్రియేట్ చేసినట్లు. ఓకే, అర్థమవుతుందా మీకు క్లియర్గా?
ఎక్స్చేంజ్కి లిక్విడిటీ అంటే ఇష్టపడుతుంది అనమాట. అందుకనే మేకర్కి ఫీజ్ బ్రోకరేజ్ ఏదైతే ఉంటుందో అది తక్కువ పడుతుంది. అందుకనే మనము మోస్ట్లీ లిమిట్ ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి, మనకు అప్పుడు తక్కువ ఫీజు పడుతుంది. నెక్స్ట్ టేకర్ అంటే ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మనం మేకర్ అంటే ఎవరో చూసినాం కదా, నెక్స్ట్ టేకర్ అంటే ఎవరో చూద్దాము. మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ ఉందనుకోండి, ఉన్న ప్రైస్కే వెంటనే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, బై చేసామనుకోండి, మార్కెట్ ప్రజెంట్ ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో మనం బై చేసామనుకోండి, మనం టేకర్ అవుతాం అనమాట. మనం లిక్విడిటీ తీసుకుంటున్నాం, అందుకనే టేకర్ అవుతాం. ఇక్కడ మేకర్ ఏమో లిక్విడిటీ మార్కెట్లో క్రియేట్ చేస్తుండు కాబట్టి మేకర్ అవుతాడు. ఇక్కడ లిక్విడిటీ అనేది మేక్ చేస్తున్నాడు, మార్కెట్కి మేక్ చేస్తున్నాడు, ఇస్తున్నాడు, అందుకనే మేకర్ అయ్యిండు. ఇక్కడే మనం టేక్ చేస్తున్నాం, తీసుకుంటున్నాం, అందుకనే టేకర్ అయినాం. ఇక్కడ మార్కెట్కి మేక్ చేస్తున్నాడు కాబట్టి ఫీజు తక్కువ పడింది. ఎక్స్చేంజ్కి లిక్విడిటీ అంటే ఇష్టం కాబట్టి అక్కడ ఫీజు తక్కువ పడుతుంది మేకర్కి. ఇక్కడ మనం ఉన్న లిక్విడిటీని తీసుకుంటున్నాం, టేక్ చేస్తున్నాం, అందుకని మనకు ఫీజు ఎక్కువ పడుతుంది. మనం మోస్ట్లీ లిమిట్ ఆర్డర్ పెట్టుకొని తీసుకోవడానికి ట్రై చేయాలి, మనకు అట్లా బ్రోకరేజ్ తక్కువ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మేకర్కి ఎంత బ్రోకరేజ్ పడుతుంది, టేకర్కి ఎంత బ్రోకరేజ్ పడుతుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీకు పైన రైట్ సైడ్లో ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ట్రేడింగ్ ఫీ అని ఉంటుంది, ట్రేడింగ్ ఫీజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎంత పర్సెంటేజ్ అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. టేకర్కి ఏమో ఫ్యూచర్స్లో 0.05% కనిపిస్తుంది, మేకర్కి ఏమో 0.02% కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టేకర్ కంటే మేకర్కి తక్కువ పడుతుంది. ఆప్షన్స్లోనేమో 0.015% కనిపిస్తుంది, సేమ్ కనిపిస్తుంది టేకర్కి మేకర్కి. బట్ మనం రెగ్యులర్గా ఫ్యూచర్స్ చేస్తాం కాబట్టి మీకు ఇక్కడ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇక్కడ దీని కిందికి వచ్చిన తర్వాత ఫ్యూచర్స్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, ఫ్యూచర్సే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు రెగ్యులర్గా ఫ్యూచర్స్ చేసే వాళ్ళైతే ఫ్యూచర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బీటీసీ అని ఉంది కదా, బీటీసీలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ బై డిఫాల్ట్ 65,000 అలా కనిపిస్తుంది కదా, నేను చేంజ్ చేస్తున్నా, ఇది 80,000 పెట్టేస్తున్నా. ఓకే, మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం మాత్రమే చెప్తున్నా. ఎంట్రీ ప్రైస్ అన్నది ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం మాత్రమే చెప్తున్నా. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 80,000 పెట్టేసిన నేను, ఇక్కడ మేకర్కే పెట్టేసిన, అంటే లిమిట్ ఆర్డర్ పెట్టి పెట్టినా నేను. ఓకే, నెక్స్ట్ ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 80,500కి పెట్టిన. ఓకే, ఇది మేకర్కి పెట్టేసిన. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1000 అని ఉంది కదా, నేను ఇది 100 లాట్స్ పెట్టేస్తున్నా, జస్ట్ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం చెప్తున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద చూడొచ్చు మీరు, ట్రేడింగ్ ఫీజ్ $1 పడింది, $1.6 పడింది, ప్లస్ జిఎస్టీతో కలిపి మనకి 1.88 పడింది. ఓకే, మీరు ఇక్కడ పైకి వచ్చి ఈ మేకర్ తీసేసి టేకర్ పెట్టారనుకోండి, చూడండి $4.72 పడింది. మేకర్కి ఎంత తక్కువ పడిందో మీరు అబ్జర్వ్ చేయండి. మేకర్కి ఏమో 1 పాయింట్ చేంజ్ పడింది, టేకర్కి ఏమో $4.72 పడింది. మనకు చాలా ఎక్కువ పడుతుంది, అందుకని మనం మోస్ట్లీ లిమిట్ ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. దీన్ని కూడా టేకర్కి పెట్టినాం అనుకోండి, సేమ్ ఇదేం చేంజ్ కావట్లే. మోస్ట్లీ మనం ట్రేడ్ తీసుకునే ముందు లిమిట్ ఆర్డర్ పెట్టుకొని తీసుకుంటే మనకి బ్రోకరేజ్ తక్కువ పడుతుంది. ఓకే, ఇట్లా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, మీకు టేకర్ అంటే ఎవరు, మేకర్ అంటే ఎవరు అర్థమైందని అనుకుంటున్నా. మోస్ట్లీ మనం మేకరే అవుదాం. ఓకే, నెక్స్ట్ మీకు చెప్పా చూడండి, ఈ లెవెల్ దాటితే నెక్స్ట్ నాది ఈ లెవెల్ ఇక్కడ వరకు, ఈ సపోజ్ జోన్ వరకు టార్గెట్ అని చెప్పిన కదా, ఆ జోన్ వరకు వస్తుంది. మీకు ఫుల్ స్క్రీన్ పెట్టేసి చూపిస్తా. ఇక్కడ మీకు రైట్ సైడ్లో దీనిపైన ఫుల్ స్క్రీన్ అని ఉంటుంది కదా, ఆ మోడ్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ అని పెట్టేసుకోండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. స్క్రీన్స్ ఇక్కడ ఇది ఉన్నాయి కదా, ఎన్ని స్క్రీన్స్ అయినా పెట్టుకోవచ్చు మనం, సింగిల్ స్క్రీన్ అయినా డబుల్ స్క్రీన్ అయినా, ఇంకా మన ఇష్టం అది. ఓకే, ఒక దాంట్లో ఈథీరియం, ఒక దాంట్లో సోలానా, ఇట్లా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి నేను నెక్స్ట్ వ్యూ ఏంటో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మీకు ఇక్కడ చూపించా కదా, నెక్స్ట్ నాది జోన్ ఇది ఇక్కడ వరకు వస్తుంది అని చెప్పేసి, ఇక్కడ ఒక సపోజ్ జోన్ చేసుకున్నా కదా, అక్కడ వరకు వచ్చి ఇక్కడ నుండి విక్కేస్తుంది చూడండి. ఒకవేళ ఇది క్రాస్ చేస్తే నెక్స్ట్ జోన్ ఏందో మనం చూద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ వరకు అని కనిపిస్తుంది మనకి, ఇక్కడ వరకు విక్ ఉంది కదా. 4 అవర్స్ చెక్ చేద్దాం ఒకసారి.
4 అవర్స్లో ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్ నుండి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది చూడండి. ఓకే, ఈ లెవెల్ ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ వరకు ఉంది 900 పాయింట్స్ అలా ఉంది. నెక్స్ట్ 1 అవర్ 4 అవర్స్ తర్వాత ఈ జోన్ తర్వాత మళ్ళీ కిందికి ఉంది. మనం 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. 1 డే టైం ఫ్రేమ్లో చూడండి, అదే లెవెల్ నుండి పైకి వెళ్ళింది మార్కెట్ మళ్ళీ. నెక్స్ట్ లెవెల్ ఇది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 20 మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక డోజీ క్యాండిల్ వచ్చింది, దాన్ని క్రాస్ చేస్తూ కిందికి వచ్చింది మళ్ళీ మార్కెట్. మీరు ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ని కూడా క్రాస్ చేసి కిందికి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఇది. ఓకే, ఈ 200ని టచ్ చేసి ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని అయినా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. వన్స్ ఒకవేళ ఇది క్రాస్ అయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇది, అట్లా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు ఇది క్రాస్ అయితే లేదు కదా, డైరెక్ట్ ఇక్కడికే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ నుండి కూడా మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ఈ లెవెల్స్ దాటిన తర్వాతనే మళ్ళీ మనం దాన్ని చూసుకోవాలి. వన్స్ ఈ లెవెల్ క్రాస్ అయింది అనుకోండి, చూడండి ఇదంతా ఖాళీ ఉంది, నెక్స్ట్ ఇక్కడికి కరెక్ట్గా మీరు మనం అనుకునే లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ జోన్ దాటింది అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మనం స్టెప్ బై స్టెప్, ఒకటి క్రాస్ అయింది, ఒక సపోర్ట్ జోన్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది మార్కెట్కి ఇంకా. ఓకే, అట్లా డ్రా చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే మనకి ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చెక్ చేస్తే ఈ 20కి మార్కెట్ చాలా లాంగ్ అయిపోయింది. ఓకే, 20కి మార్కెట్ చాలా లాంగ్ అయిపోయింది. సేమ్ టైం ఈ 20కి 200 కూడా చాలా లాంగ్ అయిపోయింది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ 20 దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందికైనా వెళ్ళొచ్చు, మళ్ళీ పైకైనా వెళ్ళొచ్చు. బట్ నా వ్యూ ప్రకారం అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ జోన్ నుండి ఒకవేళ మళ్ళీ పైకి వెళ్తుందేమో అనుకుంటున్నా. పైకి వెళ్ళి 20ని టచ్ చేసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో వెళ్తే పైకైనా వెళ్ళొచ్చు, కిందికైనా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నుండి నేను 20 వరకు వెళ్తుందని అనుకుంటున్నా, తెలీదు, నేనైతే అనుకుంటున్నా అలా. ఎందుకంటే మార్కెట్ 20కి కొంచెం లాంగ్ ఉంది. ఒకవేళ ఈ జోన్ దగ్గర ఇది క్రాస్ అయింది అనుకోండి, ఇది క్రాస్ అయ్యి తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నాకు 15 మినిట్స్లోనే 10 మినిట్స్లోనైనా చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, ఈ జోన్ దగ్గర ఇది క్రాస్ అవుతూ ఇక్కడ చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ నేను నా టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాను. నేను 1 డే టైం ఫ్రేమ్లో చూపిస్తున్నా చూడండి. 1 డే టైం ఫ్రేమ్లో నెక్స్ట్ జోన్ నాది ఇదని చెప్పిన కదా, ఇక్కడ చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వస్తే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటా అని చెప్పిన కదా. వన్స్ ఇక్కడ కూడా సేమ్ క్రాస్ అవుతుంది అనుకోండి, క్రాస్ అవుతూ చిన్న ఎలిమినేటింగ్ వచ్చింది అనుకోండి, నా టార్గెట్ 200 వరకు ఉంటుంది. అది 1 డే టైం ఫ్రేమ్లో. ఇక్కడే సపోర్ట్ తీసుకొని వెళ్తుంది అనుకోండి, 20 దగ్గర టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీ అందరికీ క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మేకర్ అంటే ఎవరు, టేకర్ అంటే ఎవరు, మనం ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అవన్నీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెట్టిన, ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.